175కి 175 జగన్ సీఎం గ్యారంటీ. ఎందుకు మళ్ళీ జగన్ సీఎం సంక్షేమ పథకాలు పేదవాడికి అందుతున్నాయి. చంద్రబాబు నాయుడు దొంగ, ఏ పథకం కూడా అందించలేదు. ఆడు మళ్ళీ భూస్థాపం అయిపోతాడు. ఆడు పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ పైకి ఎగరేగా. వీళ్ళు ఎంతమంది వచ్చినా సరే జగన్ ఇంటికితో సమానం. అది జగనే సీఎం. మరి ఖచ్చితంగా జగన్ సీఎం అవ్వాలనుకుంటున్నావా? జగనే సీఎం అవ్వాలనుకుంటున్నాను. ఎందుకు అవ్వాలనుకుంటున్నారు అంటే సామాజిక న్యాయం చేయలేదంటున్నారు. సామాజిక న్యాయం లేదంటున్నారు. సామాన్యంగా అది గిట్టిన వాడు అనే మాట. అది గిట్టినవాడు ఎవడో అనడం. అది జగన్ సీఎం ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? ముందుగా నేను చింతలపూడి నియోజకవర్గం అండి. మా పేరు మేరు బాబురావు, కామరకోట. కానీ జగన్ సీఎం ఎందుకు కావాలంటే జగన్ చేసినటువంటి అద్భుతమైన నవరత్నాలు, ఆయన ఇచ్చిన వాగ్దానం కంపల్సరీ నెరవేర్చాడండి. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చాడు. ఆయన దళిత పక్షపాతి. ఈ రోజునాడు ఈ అంబేద్కర్ స్టాచ్యూ 125 అడుగులు స్టాచ్యూ పెట్టడం అంటే చిన్న విషయం కాదండి. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోరు అలాగే G+2 కలుపుకుని 206 అడుగులు హైట్లో విజయవాడ నడి బొడ్డున ఆయన విగ్రహం పెట్టడం అంటే చిన్న విషయం కాదండి. ఇది మన దేశంలో కాదు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఒక విగ్రహం ఉందంటే అది విజయవాడ పుణ్యమా అని, ఆంధ్రప్రదేశ్ పుణ్యమా అని, జగన్ రెడ్డి గారి పుణ్యమా అని ఆయన విజయవాడలో కట్టడం జరిగిందండి. అయితే జగన్ గారు దళిత పక్షపాతి. ఆయన చేసిన సేవలే 2024 సీఎం అవుతారు. చెప్పండి, ఫైనల్ గా చెప్పండి. 175 సీట్లు అంటున్నారు. ఖచ్చితంగా 175 సీట్లు కలగలరా? జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్లో ఒకటి చెప్పాడండి. మీరు అధికారంలో ఉన్నారు, ప్రజలకు ఏం అవసరమో మీరు ఆ కాన్స్టిట్యున్సీలో మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎవరికి కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పి వాళ్ళకి ఏం అవసరం మీరు చేయండి. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి చేయండి. అప్పుడు వైనాట్ 175 ఎందుకు రాకూడదు? క్వశ్చన్ మార్క్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చేసే పనితీరు బట్టి మీకు సీట్లు వస్తాయి. కాబట్టి మీరు ప్రజల్లో స్థిరకాలం ఉండాలంటే మీరు ప్రజలకు కావాల్సినవి చేయండి. అందుకనే మీరు 175 ఎందుకు రాకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అందుకని వచ్చేస్తాయి అంట్లా మీ పనితీరుని బట్టి. అందుకని ఎవడైతే సరిగ్గా ప్రజల్లో లేడో, గడప గడప అనే కార్యక్రమంలో గడపగా తిరగలేదో అటువంటి వాళ్ళని తప్పించేశాడు. మొహమాటం లేదండి. ఏ నాయకుడన్నా నీకు సీట్ ఇవ్వను అని చెప్పే దమ్ముందండి? ఈ పార్టీలు ఉన్నాయి కదా, ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఎవరికన్నా ఇంత దమ్ముందా? నువ్వు సరిగ్గా పని చెప్పితే నేను తీసేస్తా, తర్వాత నువ్వు నన్ను ఏమనుకున్నా నాకు భయం లేదు, నా ప్రజలకి మేలు జరగటమే నాకు కావాలి. నిన్న ఒక 9 మంది 4 జాబితా విడుదల చేశారు. దాంట్లో మీరు గమనించారో లేదో, ఈ 9లో 8 ఎమ్మెల్యేలు అండి. ఆ 8లో 7 ఎస్సీ క్యాండిడేట్లు అండి. ఎంపీ ఒకరు ఎస్సీ క్యాండిడేట్, ఒక ఆయన యాదవ్ అంటే బీసీ. అంటే ఇంకెవరికి ఓసీలకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎస్సీ బడుగు బలహీన వర్గాల వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఉన్నాడో మీరు ఒకసారి ఆలోచించండి. జగన్ 2024లో సీఎం జగన్ అండి. ఆడవాళ్ళు ఓటేసినా సరే మొత్తం సీట్లన్నీ వచ్చేస్తాయండి. అంత కరెక్ట్గా ఉంది. ఆడవాళ్ళు అంత పక్కగా ఉన్నారు. ఎందుకంటేనండి ప్రత్యక్షంగా 2,665 కోట్ల రూపాయలు, 2,65,000 కోట్లు ఖాతాలు వేసాడండి. అదే పరోక్షంగా అంటే సచివాలయాలు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు కానివ్వండి, ఇలాంటివి కట్టుకుంటా. అలాగే స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాల్లో 11 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడండి. అంటే అభివృద్ధి కాదంటారు? అది ఇవన్నీ అభివృద్ధి కాదా? ఈ కనిపించట్లేదా పచ్చ మీడియాకి? ఖచ్చితంగా మీరు చెప్తున్నా 2024లో జగనే సీఎం అండి. ఎట్టి పరిస్థితుల్లో రాసుకోండి, జగనే సీఎం. జై జగన్. మహా గొప్ప వ్యక్తి, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతున్న ఒక చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ దేశంలో ఎవరు ఇక అటువంటి మంచి మనసున్న వ్యక్తి లేరు. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి ఇంకా మరోసారి సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్, జై జగన్. జగన్ రావాలి. అదే మహాసేన రాజేష్ గారికి చెప్పండి. నెక్స్ట్ దళితులు అంటే ఎవరనేది మహాసేన రాజేష్ కి ఇప్పటికైనా అర్థమై ఉండాలి. రాజేష్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. దళితులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి మహాసేన రాజేష్ మిమ్మల్ని అందరూ మోసం చేశారు. దళితులు మోసం చేసినట్టు లెక్క. ఎందుకు చేసినట్టు? పప్పు దగ్గరికి వెళ్ళి దళితులందరూ తీసుకెళ్లి
సీఎం చేస్తారని చెప్పేసి అన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తప్పదంతా దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరపునే ఉంటారు. మహాసేన రాజేష్ కూడా మీ దళితులందరూ కూడా మహాసేన రాజేష్ ఎమ్మెల్యే ఉన్నారంటున్నారు. అందుకనే చెప్పేసి ఒక మనిషిని తీసుకొచ్చి స్టేజ్ మీదకి తీసుకొచ్చి పప్పు దగ్గర నిలబెట్టి చెప్పరా మా నాన్న అని చెప్పి చెప్పాడు. ఒక రోజు జ్ఞాపకం మీ అందరికీ. ఆయన ఏం చెప్పాడు పాప మాత్రం నిజమైన దళితుడు అన్నమాట అతను. అన్న ఇవన్నీ వస్తున్నాయన్నా, మాకు అన్నీ ఇస్తున్నాడు అన్న జగన్మోహన్ రెడ్డి, మాకు ఇబ్బంది ఏమీ లేదన్నా, మేము రాజేష్ అన్న మమ్మల్ని ఎలా పంపించాడు అని చెప్పేసి అన్న. ఇంకోటి గుర్తుంచుకోండి, అతనికి కోవిడ్ నుంచి గల్ఫ్ నుంచి ఎంతో కష్టపడి పిల్లలు వదిలికిని మహాసేన రాజేష్కి ఫండ్స్ పంపిస్తున్నారు. వాళ్ళు ఎందుకు పంపిస్తున్నారు, ఎలా పంపిస్తున్నారు అనేది మీరు ఒకసారి అర్థం చేసుకుని అటువంటి అన్ని మీ పిల్లలకి మీ భార్యలకి మీ ఇంట్లో పెట్టుకొని తప్పించి ఇలాంటి రాజేష్కి కానీ మహాసేన రాజేష్ కానీ అప్పచెప్పారంటే మీ అందరినీ మోసం చేస్తున్నది మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాత్రం మీరు అందరూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై జగన్. ఈ రోజు చంద్రబాబుతోనే కలిసారు కదా, మరి ఈ రోజు చంద్రబాబుతో కలిసాడు, పవన్ కళ్యాణ్తో కలిసారు కదా, మరి రేపు పొద్దున జగన్ ని ఓడిస్తారన్నారు వీళ్ళందరూ కలిపి. ఈ రోజు వచ్చిన దళితులు కదా, ఇక్కడ అందరూ వచ్చిన దళితులు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళందరూ సపోర్ట్ ఎవరికి? చంద్రబాబు నాయుడు ఒక్కరు కూడా రారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరూ కూడా జగన్ అన్నకే. సార్ అలా చూపించండి.